డాడీ. ఏంటమ్మా ఈరోజు చాలా తొందరగా తినేసి పడుకున్నావేంటి? ఏం లేదు డాడీ, నిద్ర వస్తుంటేను పడుకుందామని తొందరగా తినేసాను. సర్లేమ్మా, నీ నిద్ర పాటు చేసినట్టున్నాను. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. పిచ్చి డాడీ, నేను చెప్పింది నిజమని నమ్మేశాడు. అంటే మనం బాగానే నటించామన్నమాట. ఎనీహౌ గండం గడిచింది. నిన్ను కార్లో డ్రాప్ చేసిన అబ్బాయి ఎవరు? అది నీకు అనవసరం. నాకు అవసరమే. నువ్వెక్కడెక్కడో ఎవరెవరితోనో తిరిగి అర్ధరాత్రి అపరాత్రి ఇంటికొస్తే చూస్తూ ఊరుకోను. ఊరుకోకపోవడానికి నువ్వెవరు? నేను ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంటి మనిషినే. నువ్వు తప్పు చేస్తున్నావని అనిపించినప్పుడు అడిగే హక్కు నాకుంది. ఏంటే హక్కు? దిక్కుమాలిందని నిన్ను తీసుకొచ్చి మా డాడీ ఇంట్లో ఉంచితే నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు. నన్ను తక్కువగా అంచనా వేయకు. నా సంగతి నీకు తెలీదు. తిక్కరేగిందంటే తుక్కు రేగొట్టి ఎక్కడున్నావో తెలియకుండా చేస్తాను. నీ సంగతి నాకు బాగా తెలుసు, కానీ నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. సార్ అడిగినప్పుడు నువ్వు ఆల్రెడీ రూమ్లో ఉన్నావని కవర్ చేసుండకపోతే అప్పుడే నిన్ను ఎడాపడా నాకు పీకుండేవాడు. ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా తాతయ్యని యాక్సిడెంట్ చేసి చంపింది నువ్వేనని మీ నాన్నగారికి చెప్పేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా. బీ కేర్ఫుల్. చెప్పండి మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఏం లేదు, నీకు మంచి గిరాకీ అప్ చెప్తాను, జాగ్రత్తగా చేస్తావా? చెప్పండి, ఏంటా గిరాకీ? నేనొక అడ్రస్ చెప్తాను. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఆ అడ్రస్కి వచ్చి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి అమ్మా నాన్నలు మేమే అని ఈ అమ్మాయిని తీసుకెళ్లి ముంబైలో అమ్మేయాలి. అలా చేయడం వల్ల నాకేంటి లాభం? తెలివిగా మాట్లాడు. ఈ అమ్మాయిని ముంబైలో అమ్మితే నీకు లాభం, మంచి రేట్ వస్తుంది. ఈ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు లాభం. ఈ అమ్మాయి తప్పిపోయింది సార్, పేపర్లో ప్రకటన ఇవ్వాలి. కూర్చోండి. ఈ అమ్మాయి తప్పిపోయి ఎన్నాళ్ళయింది? 15 రోజుల పైన అయింది సార్. వీళ్ళది పరువుగల ఫ్యామిలీ. ఈ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఈ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో వాళ్ళ నానమ్మ మంచాన పడి సీరియస్గా ఉంది. పరువుగల కుటుంబం సార్. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మీరే ఎలాగైనా. సరే, నేను చూసుకుంటాను ఆ విషయం. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే. తులసి, రేపుంది నీ కథకి క్లైమాక్స్. రేపు నువ్వు ఇంట్లో నుంచి అవుట్. నీ పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. పక్కలో బల్లెల్లా తయారై నాకు నిద్ర లేకుండా చేస్తావా? చూస్తానే. ఏంటి వర్ష, ఏమైంది? ఇది చూడు.